ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మారాలి. మన మనసు నూతన పరచబడాలి. దేవుని సన్నిధి అంటేనే మనం చాలా ప్యూర్గా ఉండాలి. దేవుని సన్నిధి అంటేనే మన మనస్సు, మన హృదయం విప్పబడాలి. మన హృదయం అంతా ఆయన సన్నిధిలో పోయబడాలి. మనకు ఎన్ని సాధక బాధకాలు ఉన్న అవన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ అంతవరకు నీకు అపనమ్మకముగా అవిశ్వాసముగా ఉన్న దేవుని సన్నిధికి వచ్చేసరికి నీవన్నీ పక్కన పెట్టేసి, ఇదిగో నా ఎదుట దేవుడున్నాడు, ఇప్పుడు దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు, ఇప్పుడు నేను దేవునిపైనే ఆధారపడతాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతా, నా దేవుని నేను సేవించేటప్పుడు ఇలాంటి వ్యర్థమైనవన్నీ నేను ఆలోచించకుండా ఆయన పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తాను, పూర్ణ మనస్సుతో ఆయన నేను స్తుతిస్తాను. నా హృదయమంతా ప్రాణార్పణముగా పోయబడి నా దేవుని నేను తలంచుకుంటాను, స్మరిస్తాను. ఆయన మేలులు, ఉపకారములు నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన కార్యములను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన పైన ఇంకా ఎలాగ ఆధారపడాలో కొంత సమయాన్ని నేను గడుపుతాను. ఆయన స్వరాన్ని నేను వినే ప్రయత్నం చేస్తాను. ఏవి నాకు తెలియపరుస్తాడో, బయలుపరుస్తాడో నేను వింటాను. ఇంకొంచెం ఆయన రిలేషన్షిప్లో డీప్గా వెళ్తాను. ఆయన నన్ను ఆత్మ ద్వారా ప్రేరేపించి ఎక్కడికి నడిపిస్తాడో, ఆత్మలో ఆయన నన్ను రేపి ఏం చేయమని చెప్తాడో, ఆత్మలో నన్ను పురికొల్ప చేసి ఉత్తేజాన్ని ఆయన నింపి నన్ను ఏ విధముగా ముందుకు నడిపిస్తాడో ఒక్కసారి నేను ఆయన వైపుగా చూస్తాను అన్న యొక్క యాటిట్యూడ్ మనకు కావాలి. దేవుని సన్నిధిలో ఇలాంటి యాటిట్యూడే మనకు కావాలి. పాజిటివ్ థింకింగ్ మనకు కావాలి. ఇలాంటి రీన్యూడ్ మైండ్ మనకు కావాలి అని దేవతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసులము మనం అవుతాము. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసము నిజమైనదిగా ఇతరులు కూడా చూస్తారు. హల్లెలూయా.